విద్యార్థి లోకానికి మహేష్ రెడ్డి నమస్కారం. ఏదైనా సరే ఒక పని చేయాలని అనిపిస్తుంది అని అంటుంటాం అప్పుడప్పుడు మనం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది, బ్రేక్ తీసుకోవాలని అనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంది, సినిమాకి వెళ్ళాలని అనిపిస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. ఇలా ఏదైనా సరే ఒక పని చేయాలని అనిపిస్తుంది అని చెప్పేటప్పుడు ఫీల్ లైక్ అనే స్ట్రక్చర్ని వాడుతుంటాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఫీల్ లైక్ తీసుకోవాలి, జెరండ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ అంటే నాకు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి వీ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ అంటే మాకు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్, యూ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ మీకు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. దే ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ వారికి కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. హీ ఫీల్స్ లైక్ టేకింగ్ కాఫీ అతడికి కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. షీ ఫీల్స్ లైక్ టేకింగ్ కాఫీ ఆమెకి కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకోటి చూద్దాం. నాకు ఇప్పుడు స్వీట్స్ తినాలని అనిపిస్తుంది అని చెప్పాలి. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్స్, ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత ఫీల్ లైక్, తర్వాత జెరండ్ వాడాలి, ఎక్స్ట్రా వర్డ్స్. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్స్ నాకు స్వీట్స్ తినాలని అనిపిస్తుంది. వీ ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్స్ మాకు స్వీట్స్ తినాలని అనిపిస్తుంది. యూ ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్స్ మీకు స్వీట్స్ తినాలని అనిపిస్తుంది. దే ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్స్ వారికి స్వీట్స్ తినాలని అనిపిస్తుంది. హీ ఫీల్స్ లైక్ ఈటింగ్ స్వీట్స్ అంటే అతడికి స్వీట్స్ తినాలని అనిపిస్తుంది. షీ ఫీల్స్ లైక్ ఈటింగ్ స్వీట్స్ ఆమెకు స్వీట్స్ తినాలని అనిపిస్తుంది. సో ఈ స్ట్రక్చర్ని 4 రకాలుగా కూడా వాడుకోవచ్చు. అంటే పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దే అనే సబ్జెక్ట్ తీసుకొని వారికి టెన్నిస్ ఆడాలని అనిపిస్తుంది. దే ఫీల్ లైక్ ప్లేయింగ్ టెన్నిస్, ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్లో ఎట్లా చెప్పాలి? దే డోంట్ ఫీల్ లైక్ ప్లేయింగ్ టెన్నిస్ అంటే సరిపోతుంది, వారికి టెన్నిస్ ఆడాలని అనిపించట్లేదు. ఇంట్రాగేటివ్లో చూద్దాం. డూ దే ఫీల్ లైక్ ప్లేయింగ్ టెన్నిస్ వారికి టెన్నిస్ ఆడాలని అనిపిస్తుందా? నెక్స్ట్, డోంట్ దే ఫీల్ లైక్ ప్లేయింగ్ టెన్నిస్ వారికి టెన్నిస్ ఆడాలని అనిపించట్లేదా? నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. ఆమెకి పాట పాడాలని అనిపిస్తుంది. షీ ఫీల్స్ లైక్ సింగింగ్ ఏ సాంగ్ ఆమెకి ఒక పాట పాడాలనిపిస్తుంది, ఇది ఒక పాజిటివ్. నెగిటివ్, షీ డజంట్ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్ ఆమెకు ఒక పాట పాడాలని అనిపించట్లేదు. ఇంట్రాగేటివ్, డస్ షీ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్ అతడికి ఒక పాట పాడాలని అనిపిస్తుందా? నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్, డజంట్ షీ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్ అతడికి పాట పాడాలని అనిపించట్లేదా? చూశారు కదా 4 వాక్యాలు. హీ ఫీల్స్ లైక్ సింగింగ్ ఏ సాంగ్, హీ డజంట్ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్, డస్ హీ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్, డజంట్ హీ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్. చివరి ఎగ్జాంపుల్, ఆమెకి డ్యాన్స్ చేయాలని అనిపిస్తుంది. షీ ఫీల్స్ లైక్ డాన్సింగ్. నెగిటివ్లో, షీ డజంట్ ఫీల్ లైక్ డాన్సింగ్ అంటే ఆమెకు డాన్స్ చేయాలని అనిపించట్లేదు. ఇంట్రాగేటివ్ చూద్దాం. డజ్ షీ ఫీల్ లైక్ డాన్సింగ్ ఆమెకు డాన్స్ చేయాలని అనిపిస్తుందా? చివరిది, డజంట్ షీ ఫీల్ లైక్ డాన్సింగ్ ఆమెకు డాన్స్ చేయాలని అనిపించట్లేదా? ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను కూడా మీకు 4 వాక్యాలు ఇస్తాను, వాటిని ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సబ్జెక్ట్ వచ్చేసి దే, వారికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనిపిస్తుంది, దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? అలాగే వారికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనిపించట్లేదు, దీన్ని ఎలా అనాలి? వారికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనిపిస్తుందా? వారికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనిపించట్లేదా? ఈ 4 వాక్యాలని ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మహేష్ రెడ్డి. నమస్కారం.